మంచు మనోజ్ మీద మంచు మోహన్ బాబు అనుచరులు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఏదైతే గేటు వద్ద లాఠీ చార్జ్ జరిగినటువంటి సంగతి మనకు తెలిసిందే. అదే తరుణంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏదైతే ఆ గేటు వద్ద ప్రధానంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటిది, ఆ లోపలికి వెళ్ళినటువంటి విధానం మీద మంచు మోహన్ బాబు సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే మంచు మనోజ్ అతని భార్య భర్తలు ఇద్దరి మీద కూడా మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అదే తరుణంలోనే మంచు మనోజ్ కూడా మా మీద దాడి చేశారు అంటూ ఈయన కూడా వెళ్ళి ఈయన అనుచరుల వర్గంతో వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇరువురు ఇచ్చినటువంటి కంప్లైంట్ని పోలీస్ అధికారులు పరిశీలించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఈ యొక్క సంఘటన ఏదైతే ఆ గేటు వద్ద చేసుకున్నటువంటి ప్రధాన సంఘటన, నేను మా అవతాతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళి నేను నివాళులర్పించాలి, కనీసం అక్కడ వెళ్ళడానికి కూడా నాకు పర్మిషన్ లేదా అంటూ కూడా మంచు మనోజు అక్కడ గొడవ చేసినటువంటి పరిస్థితి. అదే తరుణంలోనే ఆ గొడవ సంబంధించి ఈ యొక్క ఎఫ్ఐఆర్లో నమోదు ప్రక్రియ ఏదైతే కేవలం ఆ యొక్క గేటు వద్ద చోటు చేసుకున్న సంఘటన మీదనే ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే మంచు ఫ్యామిలీ గొడవ సద్దు మణిగింది అనుకున్న తరుణంలో మరొకసారి వార్తలకు ఎక్కారని చెప్పాలి. ఏదైతే యూనివర్సిటీ పరిధిలో ఆ 2 రోజులు జరిగినటువంటి ఈ యొక్క వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినటువంటి పరిస్థితి, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. అదే తరుణంలోనే మంచు మనోజ్ నిన్న పోలీస్ స్టేషన్కి రావడం, పోలీస్ అధికారులకు తెలియజేయడం, ఆ తదనంతరం పోలీస్ స్టేషన్ నుంచి బయట వచ్చిన వెంటనే ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడడం, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మోహన్ బాబు అనుచరులు రావడం, ఏదైతే పోలీస్ అధికారిని కలవడం, ఇదంతా నిన్న మధ్యాహ్నం వరకు జరిగినటువంటి పరిస్థితులు. అయితే నిన్న నైట్ వెళ్ళి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఉదయం ఏదైతే వెళ్ళినప్పటికీ కేసు ఎఫ్ఐఆర్ కాలేదు. ఎందుకంటే సరైనటువంటి ఆధారాలతో పాటు ఎవరు రాలేదనేసి ఇరు వర్గాలకు చెందిన వారిని పోలీస్ అధికారులు వెనక్కి పంపినటువంటి పరిస్థితి. అయితే నిన్న నైట్ ఏదైతే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్న దాంతో క్షుణ్ణంగా ఎవరైతే మా మీద దాడి చేశారని తగిన ఆధారాలతో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేపట్టారు చంద్రగిరి పోలీసులు.